నమస్కారం డాక్టర్ అమ్మ. అతను వచ్చాడు చూడు. ఎవరమ్మా? అతనే, నువ్వే వెళ్ళి చూడు. చాలా అందంగా హీరోలా ఉన్నాడే. ఎవరి అబ్బాయి? ఆ లాయర్. ఎవరు? రాజా వచ్చాడా? నేను లాయర్తో వస్తానని ఫోన్ చేసి చెప్పాగా, మర్చిపోయావు నువ్వు? మంచి వకీల్నే తీసుకొచ్చావు అన్నయ్య. ఇతనేనా అన్నయ్య కేసు వాదిస్తాడని నువ్వు చెప్పింది? అబార్షన్, ప్రాస్టిట్యూషన్ కేసులు వాదించడం తప్ప మర్డర్ కేసు ఈయనేం వాదిస్తాడు? హేమా, మైండ్ యువర్ వర్డ్స్. ఏంటి బుద్ధి లేకుండా మాట్లాడతావు? రాజా గురించి నీకేం తెలుసు? ఢిల్లీలో అతనంత పెద్ద లాయరో తెలుసా నీకు? అతను కేసు తీసుకుని ఆర్గ్యూ చేశాడంటే అపోజిషన్ లాయర్స్ అంతా లైబ్రరీకి పరిగెడతారు పుస్తకాలు రిఫర్ చేయడానికి. అక్కడికి వెళ్తే వాళ్ళకన్నా ముందే సుప్రీంకోర్టు జడ్జి అక్కడ కూర్చొని ఉంటాడు. ఆయన ఎన్ని పుస్తకాలు తిరిగేసినా ఇతని ఆర్గ్యుమెంట్ కు తీర్పు చెప్పలేడు. ఏమ్మా, ఇతనే గదా మన ఇందిరాగాంధీ హత్య కేసు వాదించింది. సుందరానికి జీవితంలో అన్నీ మంచిగా సమకూరాయి, ఒక్క అత్తగారు తప్ప. ఇప్పుడు నేనేమన్నానని? అత్తయ్య ప్లీజ్ కొంచెం ఊరుకుంటారా? హేమా, నేను రాజాని ఎంత కష్టపడి కన్విన్స్ చేశానో తెలుసా ఈ కేసు ఒప్పుకోవడానికి? ఫ్రెండ్ కాబట్టి నీకు అతను గొప్పగా కనిపించుండొచ్చు, కానీ అతను ఈ కేసు వాదిస్తే మనం తప్పకుండా ఈ కేసు ఓడిపోతాం. నీకేం తెలుసు అతని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? లుక్, ఇక మీదట ఒక్క మాట అతని గురించి మాట్లాడావో తర్వాత ఐ హావ్ టు వాక్అవుట్ ఆఫ్ దిస్ కేస్. బాబు, వదినా మీరే చెప్పండి, సుందరం అన్నయ్యకి నాకు ఉన్న సంబంధం ఒట్టి క్లయింట్కి లాయర్కి ఉన్న సంబంధమా? నేను చెప్తే తను అర్థం చేసుకోవట్లేదు. ఇదిగో చూడు, నేను ఫైనల్గా చెప్తున్నాను, ఈ పరిస్థితుల్లో సుందరాన్ని కాపాడాలంటే అది ఈ రాజా వల్లే అవుతుంది. హేమా, నీ అహంకారంతో రాజాని వద్దన్నావంటే ఐఎమ్ సారీ. అలా అయితే నేను ఈ కేసు వదిలేస్తాను. హేమా, శేఖర్ ఇంతగా చెప్తున్నాడుగా, అతను చెప్పింది వినటమేనమ్మా న్యాయం. ఎందుకమ్మా ఇంత మొండితనం? నేను మొండిగా ప్రవర్తించడం ఏంటి? అతన్ని చూస్తుంటే నాకు మంచి లాయర్లా అనిపించట్లేదు. హేమ మాటలు పట్టించుకోకు బాబు, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, తనని నేను ఒప్పిస్తాను. సరే. ఏంటి రాజా ఇక్కడే నుంచున్నావు? రా లోపలికి వెళదాం. అదే నువ్వే ఈ కేసు టేకప్ చేస్తున్నావని తెలిసిన వెంటనే హేమ నీ గురించి ఎంత గొప్పగా మాట్లాడిందో తెలుసా? తనకి ఇప్పుడే ఈ కేసు గెలిచినంత ఆనందంగా ఉంది. అబార్షన్, ప్రాస్టిట్యూట్ కేసులు వంటివి వాదించేవాడికి మర్డర్ కేసు గురించి ఏం తెలుసు? నాకిది మంచి గౌరవం కాదు. ఏంటి నా గురించి గొప్పగా మాట్లాడి మురిసిపోయిందా? రే రాజా, యూసీ యాక్చువల్లీ హేమ చాలా మంచిదిరా. ఏంట్రా వీడిని ఇంత దూరం తీసుకొస్తే ఇలా అయిందంట అని కంగారు పడకు. నువ్వే ఇంకో మంచి వకీల్ని చూసి. ఇటు చూడు, అది మాత్రం అనుకు. రే, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ కేసు కోసం నిన్నిక్కడికి తీసుకొచ్చింది నేను. సుందరమన్న ఏ విధంగానైనా జైల్లోంచి విడుదల కావాలి, అది నేను ఈ కుటుంబానికి చేయాల్సిన బాధ్యత. ప్లీజ్ నువ్వే ఈ కేసు టేకప్ చేయాలి. సారీ శేఖర్, నువ్వు నా ఫ్రెండువే, కానీ మాన మర్యాదలు వదిలి ఈ కేసు వాదించాల్సిన అవసరం లేదు. సరే, నాకు అవన్నీ లేవురా. చెప్పు, నీ కాళ్ళు పట్టుకోమంటావా? పట్టుకోవడానికి నేను. నువ్వెందుకురా కాళ్ళు పట్టుకోవడం? ఎవరికి అవసరమో వాళ్ళు పట్టుకోవాలి. నేను ఢిల్లీ వెళ్తున్నా. నా మాట. సారీ. ఐఎమ్ సారీ. బుద్ధి లేకుండా మిమ్మల్ని గురించి తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించండి. మీరు ఈ కేసు టేకప్ చేస్తే అన్నయ్య విడుదలవుతాడని అందరూ నమ్ముతున్నారు, నేను నమ్ముతున్నాను. నా మూర్ఖత్వం మా అన్నయ్య విడుదలవ్వడానికి అడ్డం కాకూడదు. ఇన్ఫాక్ట్ మా అన్నయ్య నాకు ముఖ్యం. అందువల్ల దయచేసి ఈ కేసుని. ముందు శేఖర్ నా దగ్గరికే వచ్చి నువ్వే ఈ కేసు వాదించాలని అడిగాడు. నేను బిజీగా ఉండడం వల్ల కుదరదని చెప్పాను. అనుకోకుండా నువ్వు సుందరం చెల్లెలు అని తెలిసింది. తరువాత శేఖర్ దగ్గరికెళ్ళి నేనే ఈ కేసు వాదిస్తానన్నాను. నా మనసు మారడానికి కారణం వాడితో చెప్పలేదు. అదే కారణం నీతో ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు. యు మీన్? నేను ఈ కేసు వాదిస్తాను. థ్యాంక్ యూ. రాజా, చాలా థ్యాంక్స్ రా. తెలుసో తెలియకో సుందరం అన్నయ్యకు వచ్చిన ఈ పరిస్థితికి నేను కారణమన్న విషయం నన్ను దహించి వేస్తుందిరా. ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది. థ్యాంక్ యూ.
మిస్టర్ రాజా, నేను విడుదలవుతానన్న నమ్మకం నాకు కొంచెం కూడా లేదు. నో, ఎందుకు ఆ విధంగా ఊహించుకుంటూ బాధపడతారు? ఇప్పుడు రాజా వచ్చాడుగా, తప్పకుండా గెలుస్తాం. అసలు మీకు వీడి గురించి... వీడు నా గురించి కొంచెం ఎక్కువగానే చెప్తాడు. నాకు వీలైనంత వరకు నేను ప్రయత్నిస్తాను. నా దిగులంతా నా విడుదల గురించి కాదు, నా మీద పడ్డ నీచమైన అభాండం గురించి. ఏంటన్నయ్యా మీరు బోర్డు అభాండం? ఇటు చూడండి, న్యాయమే జయిస్తుంది. మిస్టర్ సుందరం, వేరే ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం నేను తర్వాత వస్తాను. శేఖర్, తమ్ముడు బాలు ఇంకా నన్ను చూడటానికి రాలేదు. ఒకవేళ వాడు కూడా నన్ను అపరాధిగా భావిస్తున్నాడేమో. నన్ను అటువంటిదేం లేదు. పాపం అతను కొంచెం... చూడండి, మీరు దిగులు పడకండి. నేను వాడికి చెప్పి తప్పకుండా మీ దగ్గరికి పంపిస్తాను. ఓకే? శేఖర్, నేను అప్పీల్కు ప్రిపేర్ చేస్తాను. ఇవాళే హైదరాబాద్ వెళ్ళు. అప్పీల్కి అడ్మిషన్ దొరకగానే నాకు చెప్పు, నేను వెంటనే వచ్చేస్తా. ఆ అడ్వకేట్ రాజాతో నేను కొంచెంసేపే మాట్లాడాను. మనసు చాలా ప్రశాంతంగా ఉంది. మంచివాళ్లా ఉన్నాడు. ఆయనకు కావలసినవన్నీ చెయ్యమ్మా. హేమా, మీ వదిన గురించే... వదిన గురించి నువ్వేం దిగులు పడకన్నయ్యా. ఆవిడ్ని చూసుకునే బాధ్యత నాది. ఈసారి వచ్చేటప్పుడు వదిన్ని తప్పకుండా తీసుకొస్తాను. వెళ్ళిరామ్మా. మిస్టర్ సుందర్ నా మీద బాగా నమ్మకంగా ఉన్నారు. ఆయన్ని కాపాడాలంటే ఈ కేసులో చాలా విషయాలు క్షుణ్ణంగా నాకు తెలియాలి. కొంత ఇన్ఫర్మేషన్ మీ వదిన అడుగుదాం. కొన్ని విషయాలు ఎవ్వరిని వదలకుండా అడిగితే మనకేదైనా పాయింట్ దొరకొచ్చు. శేఖర్కి తెలిసిందంతా చెప్పాడు. అది నాకు చాలదు. మీకేం తెలియాలి? నేను విరోధిని కాదన్నది ముందు మీరు తెలుసుకోవాలి. ఈ కేసు గెలవడానికి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటికి మీరు సమాధానం చెప్పాలి. విజయలక్ష్మి చనిపోయినప్పుడు నువ్వు ఇంట్లోనే ఉన్నావా? లేదు, హైదరాబాద్లో ఉన్నాను. మరి ఇక్కడికెప్పుడొచ్చావు? 5 నెలల క్రితం హైదరాబాద్లో మా ఇంట్లో ఓ అర్ధరాత్రి ఫోన్ మోగింది. హలో, ఏంటి? సరే, నేనిప్పుడే బయలుదేరుతున్నాను. వదినా, పోస్ట్మార్టం అయిపోయిందా సార్? అయిపోయింది. డాక్టర్, బాడీని తీసుకోండి. డెడ్ బాడీని మీరు స్టేట్మెంట్ రాసిచ్చి బాడీని తీసుకెళ్లొచ్చు. ఇల్లేదు, శవాన్ని మేమే తీసుకెళ్తాం. మూర్తి, తను మా ఇంట్లో చచ్చిపోయింది. తను చనిపోయి చాలాసేపు అయింది. అదీ కాకుండా మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. అందువల్ల మేం తీసుకెళ్లటమే పద్ధతి. నా సెల్లుల శవాన్ని నాకు అప్పగించండి సార్. మేము తీసుకెళ్లటమే పద్ధతే. అర్థం లేకుండా మాట్లాడకు. బాడీ డీకంపోజ్ అయింది. ఇప్పుడు మీ ఊరికి తీసుకెళ్లి చాలా కష్టం బాబు. కాల్చడంలో కష్టమే ఉండదు, మొయ్యటంలోనే కష్టం అంతా. సార్, ఏంటయ్యా మీ గొడవ? బాడీని ఎవరు తీసుకెళ్తారో ముందు తెలుసుకోండి. మిస్టర్ దేవరాజ్, పుట్టింటి వాళ్ళకే బాడీని ఇవ్వాలని నాకు అనిపిస్తోంది. అది చెప్పడానికి నువ్వెవరాయా? ఎందుకు చెప్పకూడదయ్యా? ఇక్కడెందుకు గొడవ? బాడీని తీసుకెళ్ళమని వెళ్ళి చెప్పు. అన్నయ్య, వాళ్ళనే తీసుకుపోని. బాలు, ఏమిట్రా నువ్వనేది? నోనో, అది కరెక్ట్ కాదు. నీకు తెలీదు. తెలిసే చెప్తున్నాడయ్యా. కట్టుకున్న మొగుడే ఒప్పుకుంటే నువ్వేంటయ్యా మధ్యలో? ఊరుకో. మూర్తి, ఇందులో సంతకం పెట్టి జరగాల్సింది చూడు. మీరందరూ వెళ్ళండి అయ్యా. దేవరాజ్, కమ్. ఇప్పుడు అనవసరంగా గొడవ ఎందుకు? తీసుకుపోని. వదినా,
అసలు ఆ రోజు ఏం జరిగింది? లక్ష్మీవదిన ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? నాకు తెలియదమ్మా. ఉత్సవాలని ఊరికి వెళ్ళాను. అక్కడికొచ్చి నాకు చెప్పిన తర్వాతనే విషయం తెలిసింది. అవును హేమా, నేను ఊళ్ళోనే ఉన్నాను. విషయం విన్న వెంటనే ఎక్కడివక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చేశాను. శుభకార్యాలకు వెళ్ళకపోయినా చావులకు వెళ్ళాలి కదా. అన్నయ్య, లక్ష్మీవదిన ఎందుకు ఇంత పనిచేసింది? నాకేం అర్థం కావట్లేదమ్మా. ఆ రాత్రి తెనాలి వెళ్ళడానికని రైల్వే స్టేషన్కి వెళ్ళాను. ట్రైన్ను 4 గంటలు లేటని చెప్పారు. ఇంటికొచ్చి రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. ఇంట్లోకి వెళ్ళడానికి మణిని నిద్రలేపాను. అప్పుడు మేడ మీద ఏదో తగలబడుతున్న వాసనొచ్చింది. అదేమిటో తెలుసుకుందామని మణిని తోడు తీసుకుని మేడపైకెళ్ళాను. అక్కడ బాలన్నయ్య, నీక్కూడా తెలీదా? అన్నయ్యకి తెలిసినంత కూడా నాకు తెలీదమ్మా. ఫ్రెండ్ పెళ్లికి ఊరికి వెళ్ళాను. విషయం తెలిసి వెంటనే వచ్చేశాను. మీ వదిన ఎందుకు ఆత్మహత్య చేసుకుందో కూడా తెలీదమ్మా. నేనే గనక ఇక్కడ ఉన్నట్టయితే తనని చావనిచ్చేవాణ్ణి కాదమ్మా. విజయలక్ష్మి మరణం ఆత్మహత్యను నువ్వు అనుకుంటున్నావా హేమ? నాకలయం అనిపించడం లేదు. తను ఆత్మహత్య చేసుకోవడానికి దానికి తగ్గ కారణం ఉండాలి కదా? నాకు తెలీదు. మీ చిన్నోదిన చనిపోయినప్పుడు ఈ ఇంట్లో ఎవరెవరున్నారు? మణి మాత్రమే ఉన్నాడు. అతనిప్పుడెక్కడున్నాడు? వాడింట్లోనే ఉంటాడు. ఎవరితోనైనా పిలిపించినా? వద్దు, నేనే వెళ్తాను. వస్తాను. ఒరే మణి, ఏనేరా ఢిల్లీ నుంచి వచ్చిన వకీలు? మా అయ్యగారిని కాపాడడానికి వచ్చిన దైవం మీరేనయ్యా? నమస్కారం అయ్యా. మణి, నేనడిగిన దానికి సమాధానం చెప్పు. అడగండి అయ్యా. విజయలక్ష్మి చనిపోయినప్పుడు నువ్వు ఇంట్లోనే ఉన్నావా? అవునండి అయ్యా. ఆ రోజు ఏం జరిగిందో సరిగ్గా చెప్పు. ఆ రోజు కోర్టులో అంతా చెప్పానే. పర్వాలేదు, నాకు కూడా చెప్పు. మా చిన్నమ్మగారు చనిపోయిన రాత్రి ఏ మణి, లేవరా. అరే వేధవా, లేవరా. ఏంట్రా నిద్ర? లేవరా. ఏంటయ్యారు, తెనాలి వెళ్ళలేదా? రే తొందరగా తాళం తీరా, లోపల ఏదో కాలుతున్న వాసన వస్తుంది. వద్దయ్యారు, వద్దయ్యారు. అయ్యారు వెళ్ళొద్దయ్యారు. రండి అయ్యారు. అప్పుడు తెలిసింది చనిపోయింది చిన్నమ్మ అని. అక్కడ నువ్వింకేమైనా చూసావా? ఏమి చూడలేదండి. ఇంట్లో ఆవిడున్నప్పుడు బయట తాళం ఎందుకు వేయడం? పైన చిన్నమ్మటికి ఒంటరిగా ఉన్నారు. ఇంట్లో ఎవరు లేరు. నేనే బయట తాళం వేసి పడుకున్నాను. లోపలెందుకు పడుకోలేదు? నేనెప్పుడు బయటే పడుకోవటం అలవాటు. ఆత్మహత్య అని మొదట్లో పోలీసులు కూడా అనుకున్నారు. ఆ తర్వాత హత్య అని ఎందుకన్నారు? అది చిన్నమ్మగారు చనిపోయిన కొంచెం రోజుల తర్వాత ఒక పని మీద నేను పరమశివం ఇంటికి వెళ్ళాను. ఏమయ్యా మని, తప్పకుండా మా తమ్ముడికి పని దొరుకుతుందా? నువ్వు చెప్పింది ఆ పరమశివం వింటాడా? చెప్పితే వినే ఘట్టమావాడు. వాళ్ళ నా చెప్పినా విండవాడు. అప్పుడు ఎందుకయ్యా నన్ను తీసుకొచ్చావు? ఉందయ్యా, నువ్వు అది తెచ్చావుగా. ఇగో తెచ్చానుగా. అక్కడ ఉంచుకయ్యా, ప్యాకెట్తో సాలాక్కుంటాడు. తీసి అండర్వేర్లో పెట్టు. నా కమిషన్ తెచ్చావుగా. మంచివాడివి. ఇటు చూడండి అమ్మా, విజయలక్ష్మి అమ్మ ఆత్మహత్య చేసుకోవడానికి ఏ విధమైన కారణాలు లేదని మీరు పోలీసులకు చెప్పినప్పుడు వాళ్ళు ఏవేవో కారణాలు చూపి అది ఆత్మహత్య అని మీరు నోరు మూసేశారు. మీరు సైలెంట్ గా ఉన్నారు. పోలీసులకు ఎందుకు అబద్ధం చెప్పడం? జరిగింది కాబట్టి. అరే ఏంటమ్మా మీరొకరు.
ఆ సుందరం మీద ఉన్నాడే డబ్బు విషయంలో బాగా బలిసినవాడు. ఒకటి వాడన్నా చేయాలి, లేదా నెమ్మది. హత్య చేసిన వాడిని మనం ఎందుకులే కష్టపడి కనుక్కోవడం అని పోలీసులు కూడా ఊరుకొని ఉండొచ్చు. అమ్మా నొప్పిగా ఉందండి. ఆవిడ పిలిచానయ్యా, నీ పిసుకుడు గురించి అంది. ఏమ్మా, మీ అమ్మాయి వివాహం ప్రేమ వివాహం, సో కట్నం గురించిన ప్రశ్నే లేదు. ఏం కారణం అన్నది తెలియడం లేదే. మీకేమైనా తెలుస్తుందా? నాకు ఏం తెలియడం లేదండి. తెలియదు, తెలియకూడదు. ఈ కారణం తెలుసుకోవడం, తెలుసుకోకపోవడం, హంతకుణ్ణి పట్టుకోవడం, పట్టుకోకపోవడం ఇవన్నీ పోలీసుల పని. అందుకు నన్నేం చేయమంటారు? నిజమే కదా. పానకాలు, విషయం వివరంగా చెప్పబోయా. అమ్మా, గందరగోళం ఏం లేదు. ఒక పక్క ఎలిగిస్తే చాలు, గొర్రెల మంద ఓహో అని అందుకుంటారు మన జనం. అయిందండి. అయ్యగారు, అదేంటో కొంచెం వివరంగా చెప్పారంటే. ఏం పెద్ద విషయం కదయ్యా. మనసులో అనుకుంటుందల్లా ఓ రిపోర్టుగా రాసి పోలీసులకి, ఆ తర్వాత ఐజీ ఆఫ్ పోలీస్ కి, హోమ్ మినిస్టర్ కి ఒక్కొక్క కాపీ పంచామంటే జరగాల్సింది అదే జరుగుతుంది. అయ్యగారు, రేయ్, ఏంట్రా పరిగెత్తుకుంటూ వచ్చావు? ఏమైంది చెప్పరా. మన చిన్నమ్మది ఆత్మహత్య కాదంట, హత్య అంట. హత్య? ఎవరు చెప్పారు? చిన్నమ్మ వాళ్ళ అమ్మ, చిన్నమ్మ వాళ్ళ అన్నయ్య పోలీస్ ఐజీకి, మినిస్టర్కి కంప్లైంట్ చేస్తారట. ఆ విషయం నీకెలా తెలిసింది? వాళ్ళు ఆ పరమశివం ఇంట్లో మాట్లాడుకుంటుంటే నేను విన్నాను అయ్యగారు. ఓ, ఇదంతా పరమశివం ప్లానా? అవును, వాళ్ళెందుకు వాడితో కలిశారు? వాళ్ళని ఆడిస్తూ వేడుక చూడటానికంట. పరమశివం ఆడించినందువల్ల జనం అందరూ రోడ్ల మీద పోరాటాలు, ఆడవాళ్ల నిరాహార దీక్షలు చేయటం ప్రారంభించారు. పోను పోను మా అయ్యగారు సుందరయ్యని హంతకుడనటం మొదలుపెట్టారు. ఈ విధంగానండి ప్రాబ్లం మొదలైంది. విజయలక్ష్మిని చంపింది సుందరమేనని ఎందుకు అనుమానం వచ్చింది? మొదట్లో అసలెవరికీ అలాంటి అనుమానమే రాలేదు. పోను పోను అనుమానం వచ్చేలా చేశారు. ఆ తర్వాత పేపర్లో న్యూస్ వచ్చింది. హోంమంత్రి కూడా ఈ కేసులో ఇంట్రెస్ట్ చూపించినట్టు తెలిసింది. ఒకరోజు అన్నయ్య ఫ్రెండ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ముకుందం మా ఇంటికొచ్చారు. రారా ముకుందం, ఏంటి ఆశ్చర్యంగా ఉంది? మీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని వచ్చారు. మణి, 2 కాఫీ తీసుకురా. వద్దురా. ఏంట్రా మీరిద్దరూ అదోలా ఉన్నారేంటి? సుందరం, ఐ హ్యావ్ ఎ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ. బ్యాడ్ న్యూసా? ఏంటి నువ్వనేది? కమాన్, ఏదైనా ధైర్యంగా చెప్పు. పార్ట్నర్, పోలీసులు నిన్ను ఏ టైంలోనన్నా అరెస్ట్ చేయొచ్చు. వాట్? నన్ను అరెస్ట్ చేయబోతున్నారా? ఎందుకు? విజయలక్ష్మిని హత్య చేసి నువ్వే అని చెప్పడానికి ఏదో సాక్ష్యం దొరికింది. విజయలక్ష్మిని నేను చంపానా? నాన్సెన్స్, వేళాకోళమా? సారీ సుందరం. ఆయన మాటలు బట్టి నేను అర్థం చేసుకున్నాను. బాబు, ఆయన్ని హంతకుడు అంటున్నారే, ఎవరైనా నమ్ముతారా? మాకు అన్యాయం చేయాలనుకుంటే వాళ్ళు బాగుపడరు. కొంచెం మాట్లాడకండి. ముకుందం, నా మీద సందేహపట్టానికి కారణమేమై ఉంటుంది? అది కళ్యాణ్. పార్ట్నర్, సుందరం, నువ్వు